Good afternoon, passengers. This is the final boarding call for flight FV2023 to Denver, Colorado. Please proceed to gate 12 immediately. Ignition sequence start. 6, 5, 4, 3, 2, 1, 0. All engines running. Liftoff. We have a liftoff. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గాయ్స్. ఏం లేబోయ్, నేను చెప్పిన సింపుల్ స్టెప్స్ ని ఫాలో అయిపోతే చాలు. ఇక స్టార్ట్ చేద్దాం. స్టెప్ నెంబర్ 1 వచ్చేసి టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి. స్టెప్ నెంబర్ 2 వచ్చేసి పార్కింగ్. స్టెప్ నెంబర్ 3 వచ్చేసి మన చెక్ ఇన్ చేస్తారు. లోపలికి వెళ్ళడానికి గేట్ నెంబర్ చూసుకొని చెక్ ఇన్ చేస్తారు. 4th స్టెప్ వచ్చేసి లగేజ్ చెక్ ఇన్. 5th స్టెప్ వచ్చేసి ఫ్లైట్ చెక్ ఇన్. 6th స్టెప్ వచ్చేసి మన డెస్టినేషన్ కి అయితే మనం రీచ్ అయిపోతాం. సో గాయ్స్, టికెట్ బుకింగ్ ప్రాసెస్ అనేది చాలా లాంగ్ ప్రాసెస్ కాబట్టి ఎండ్ లో పెడతాను వీడియో. ఎండ్ లో చూడండి. చాలా మంది ఫ్లైట్ జర్నీ అంటే చాలా కాంప్లికేట్ గా అనుకుంటారు. నేను చెప్పే చిన్న స్టెప్స్ అనేది ఫాలో అయిపోతే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి పార్కింగ్. గాయ్స్, మేమైతే క్యాబ్ బుక్ చేసుకుని అయితే వెళ్ళినాం అనమాట. మా ఇంటి నుంచి అయితే ఎయిర్పోర్ట్ కి బిలో 20 కిలోమీటర్స్ అలా వస్తుంది. సో మేము క్యాబ్లో వెళ్ళిపోయినాం. సో ఒకవేళ మీరు మీ ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ కి చాలా దూరం ఉన్నట్టయితే మీరైతే మీ సొంత వెహికల్స్ లో వెళ్ళిపోండి. మీ సొంత వెహికల్స్ లో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పార్కింగ్ కి చాలా పెద్ద స్లాట్స్ ఉంటాయి. చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అక్కడ. సో అక్కడ పార్క్ చేసుకున్నందుకైతే మీరు ఒకవేళ బైక్స్ పైన వెళ్ళినట్టయితే పర్ డే వచ్చేసి 100 రూపీస్ అవుతుంది. మీరు ఎన్ని డేస్ అయితే పార్కింగ్ చేస్తారో అన్ని 100 పడతాయి మీకు. ఒకవేళ మీరు కార్లో వెళ్తున్నట్టయితే పర్ డే వచ్చేసి మీకు 500 రూపీస్ అవుతుంది. 48 అవర్స్ ఒకవేళ పెడితే మాత్రం మీరు 900 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. మీరు అట్లా ఎన్ని డేస్ పెడితే అన్ని 500 రూపీస్ మీరు కట్టాల్సి వస్తుంది. క్యాబ్ దిగిన తర్వాత పక్కనే కొంచెం ముందుకెళ్ళగానే మనకైతే పిఎన్ఆర్ బుకింగ్ మిషన్స్ అయితే ఉంటాయి. పిఎన్ఆర్ బుకింగ్ మిషన్స్ ఏంటంటే మనం దానిలోకించి మన ఫ్లైట్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గాయ్స్, ఇవే పిఎన్ఆర్ మిషన్స్ అన్నమాట. మనం పిఎన్ఆర్ మిషన్స్కి వెళ్ళగానే మనకైతే అన్ని ఫ్లైట్ కంపెనీస్ అయితే దానిపైన ఉంటుంది మనకి ఇంటర్ఫేస్లో. సో మేము టికెట్స్ బుక్ చేసుకుని అయితే ఇండిగో ఫ్లైట్స్. సో మేమైతే ఇండిగో పైన ప్రెస్ చేసిన తర్వాత ఒక పిఎన్ఆర్ నెంబర్ అనేది మన వాట్సాప్కి అయితే వస్తుంది. సో సేమ్ పిఎన్ఆర్ నెంబర్ మనమైతే ఇండిగో ఫ్లైట్ పైన ప్రెస్ చేసిన తర్వాత పిఎన్ఆర్ నెంబర్ అని ఎంట్రీ అని ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మన పిఎన్ఆర్ నెంబర్ ఎంట్రీ చేసుకుంటే అక్కడ కింద ప్రింట్ బోర్డింగ్ పాస్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. సో ప్రింట్ బోర్డింగ్ పాస్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే మనకైతే మన బోర్డింగ్ పాసెస్ అయితే వస్తుంది. ఒక నెంబర్ పైన ఎన్ని బోర్డింగ్ పాస్ అంటే అన్ని బోర్డింగ్ పాస్ వస్తాయి. నా నెంబర్ పైన 5 బోర్డింగ్ పాస్ అయితే నేను ప్రింట్అవుట్ తీసిన. సో దాంతోపాటు లగేజ్కి కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. లగేజ్ మనం ఏదైతే చెక్ ఇన్ చేస్తామో ఆ లగేజ్కి కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. ఆ ట్యాగ్స్ పైన మన నేమ్ అనేది ఎంట్రీ చేసుకోవాలి. సో ఆ ట్యాగ్స్ కూడా మన ఈ పిఎన్ఆర్ మెషిన్ నుంచి మనం ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. సో వన్స్ మన చేతిలో బోర్డింగ్ పాస్ రాగానే బోర్డింగ్ పాస్ పైన మన గేట్ నెంబర్ అనేది ఉంటుంది. సో మాదైతే గేట్ నెంబర్ 4. గేట్ నెంబర్ 4 దగ్గరికి వెళ్ళగానే మనకైతే చెక్ ఇన్ అయితే అవుతుంది. సో అక్కడ చెక్ ఇన్ చేసే ముందు మన ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అయితే అడుగుతారు. సో మన దగ్గర ఉన్న ఐడి ప్రూఫ్ పైన సేమ్ నేమ్ ఉండాలి. అదే సేమ్ నేమ్ మన బోర్డింగ్ పాస్ పైన కూడా ఉండాలి. 2 మ్యాచ్ అవుతానే మనకైతే అలౌ చేస్తారు లోపలికి. సో మనం ఒక నంబర్ పైన మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు బోర్డింగ్ పాస్ అయితే తీసుకోవచ్చు. సో ఎయిర్పోర్ట్లో మనకు తెలిసిన వాళ్ళు ఉండే కాబట్టి ఈజీ అండ్ స్మూత్గా వెళ్ళిపోయింది మనకి ప్రాసెస్ అయితే. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఐడి ప్రూఫ్ చెక్ ఇన్ తర్వాత మనకైతే లగేజ్ చెక్ ఇన్ ఉంటుంది అన్నమాట. సో లగేజ్ చెకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. లగేజ్ చెక్ ఇన్లో చాలా మందికి డౌట్స్ ఉంటాయి. అంటే ఫ్లైట్ లోపలికి ఎన్ని కేజీస్ లగేజ్ని అలౌ చేయవచ్చు. లగేజ్ చెక్ ఇన్ రూల్స్ వచ్చేసి మీ దగ్గర బిలో 7 kgs లగేజ్ ఉందంటే మీరు మీ లగేజ్ని సేఫ్గా క్యాబిన్ లోపలికి అయితే తీసుకెళ్ళొచ్చు. ఒకవేళ మీ లగేజ్ వెయిట్ అబౌవ్ 7 kg అండ్ బిలో 15 kgs ఉన్నట్టయితే మీ లగేజ్ని మాత్రం క్యాబిన్ లోపలికి అలౌ అయితే చేయరు. సో దాన్ని అయితే సేఫ్గా మీ లగేజ్ని స్టోరేజ్ ఫెసిలిటీస్ లోపలికి అయితే పంపించేస్తారు. వన్స్ లగేజ్ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే లగేజ్ ఫ్లైట్ లోపలికి అంటే క్యాబిన్ లోపలికి తీసుకెళ్లాలనుకుంటున్నారో ఆ లగేజ్ని అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ మొత్తం చెక్ చేస్తారు. సో సెక్యూరిటీ గార్డ్స్ మన లగేజ్ని డీప్ చెకింగ్ చేసి లోపలికి అయితే అలౌ చేస్తారు. అక్కడ అలౌ లేని ఐటమ్స్ వచ్చేసి టొబాకో, లైటర్స్ అండ్ సమ్ సార్ట్ ఆఫ్ షార్ప్ ఆబ్జెక్ట్స్ లైక్ నైఫ్స్ అండ్ సీజర్స్ అండ్ ఎక్సెట్రా. అండ్ ఈవెన్ నాకైతే నా బెల్ట్ని తీసి ఈ బాక్స్లో వేయమన్నారు. అండ్ ఆల్సో నా ట్రైపర్ స్టాండ్ అయితే అసలు అలౌ చేయలేదు. ఏదో నేను కొంచెం రిక్వెస్ట్ చేసి అప్పుడు అలౌ చేశారు. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి సామాన్ అన్ని చెక్ ఇన్ చేసేటప్పుడు. అండ్ పవర్ బ్యాంక్స్ అండ్ ఛార్జర్స్ని అయితే వాళ్ళు అలౌ చేస్తారు. సో మీకు టైం పాస్ కావడానికి అక్కడ చాలా అంటే చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి. సో మీరు అక్కడికి వెళ్ళి షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కెఫేస్ అండ్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. సో యూ కెన్ హ్యావ్ దేర్ బ్రంచ్ దేర్. అండ్ ఆల్సో చాలా మంది ఎల్డర్ సిటిజన్స్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఫ్రీ వెహికల్ ప్రొవిజన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అక్కడ. సో ట్రావెల్ చేయడానికి. అండ్ ఆల్సో ఒకవేళ మీకు వాటర్ బాటిల్ కొనాలనుకుంటే మాత్రం అక్కడ చిన్న వాటర్ బాటిల్ మెషిన్స్ ఉంటాయి. QR కోడ్తో స్కాన్ చేసుకొని తీసుకోవచ్చు. 20 రూపీస్ ఏమో ఉంటుంది.
డొమెస్టిక్ ఫ్లైట్స్కి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్లైట్ వచ్చేసి 10 AM ఉందనుకోండి, మీరు ఒక 1.5 hour ముందు ఉన్న గిట్ట సరిపోతుంది. అదే ఒకవేళ ఇంటర్నేషనల్ బుకింగ్ ఉందనుకోండి, మీరు ఒక 2-3 hours ముందే వెళ్ళిపోవాలి. చెక్ ఇన్ ప్రాసెస్ అనేది చాలా లాంగ్ ఉంటుంది అక్కడ. అండ్ 1/2 hour ముందే మనమైతే లోపలికి వెళ్ళిపోవాలి. మొత్తం చెక్ ఇన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత 1/2 hour ముందే ఉండాలి. అండ్ మనకి అనౌన్స్మెంట్ వస్తుంది. ఒకవేళ మీరు డిలే అవుతున్నట్టయితే వాళ్ళే ముందే అనౌన్స్మెంట్ చేస్తారు, ఒక 1 hour డిలే ఉంది, 2 hours డిలే ఉంది అనుకుంటా. ఒకవేళ డిలే లేకపోతే కరెక్ట్ టైంకే ఉంటుంది, ఎగ్జాక్ట్ ఫ్లైట్ టైమింగ్సే ఉంటుంది. సో మాకు 10 AM ఉండే 10 AM కల్లా మేమైతే ఫ్లైట్లోకి ఎక్కేసినాము. సో వన్స్ ఫ్లైట్ రెడీ కాగానే మనకైతే అనౌన్స్మెంట్ వస్తుంది. అనౌన్స్మెంట్ రాగానే అక్కడ ఇంకోసారి చెక్ ఇన్ ఉంటుంది. సేమ్ మన బోర్డింగ్ పాస్ అనేది చెకింగ్ చేస్తారు. వన్స్ మనం ఫ్లైట్ లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనకైతే ఎయిర్ హోస్టెస్ గ్రీటింగ్స్ ఇస్తారు. గ్రీటింగ్స్ ఇచ్చిన తర్వాత మనకి కేటాయించిన సీట్స్లో మనం వెళ్ళి కూర్చోవాలి. కూర్చున్న తర్వాత మన లగేజ్ గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు ఒక సపరేట్ స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లో మన లగేజ్ని పెట్టేసుకొని ఇంకా మన సీట్స్లో కూర్చొని ప్రశాంతంగా మన జర్నీ అనేది స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఫుడ్ అన్నమాట. సో చాలామందికి డౌట్స్ ఉంటాయి, ఫ్లైట్ లోపలికి ఫుడ్ అలౌ చేస్తారా చేయరా అని. సో ఫ్లైట్ లోపలికి అయితే ఫుడ్ అలౌ చేస్తారు. మీరు ఇంటి నుంచి ప్రిపేర్ చేసుకొని ఒక లంచ్ బాక్స్లో ప్యాక్ చేసుకొని మీరైతే ఫ్లైట్ లోపలికి తెచ్చుకొని తినొచ్చు. లేదంటే మీరు వీడియోలో చూస్తున్నట్టు ఫ్లైట్లోనే ఆర్డర్ చేసుకొని తినొచ్చు. నేనైతే ఉప్మా అండ్ బ్లాక్ కాఫీ ఆర్డర్ చేసుకొని తినిండే. మా దోస్తుల్లో నాకు మెయిన్గా అడిగిన ఒక డౌట్ ఏంటంటే, భయ్యా విండో సీట్కి ఏమైనా ఎక్స్ట్రా ఛార్జ్, ఏమైనా ఎక్స్ట్రా పేమెంట్ ఏమైనా పే చేయాలా అని. సో దానికి ఆన్సర్ వచ్చేసి ఎక్స్ట్రా పేమెంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. ఎక్స్ట్రా 400 అయితే నేను కట్టిన విండో సీట్కి. సో ఒకవేళ ఇంకో ఆప్షన్ కూడా ఉంది, ఎయిర్ హోస్టెస్ని రిక్వెస్ట్ చేసుకొని ఒకవేళ విండో సీట్ ఖాళీగా ఉంది అనుకుంటే మాత్రం మీరు రిక్వెస్ట్ చేసి కూర్చోవచ్చు. లేదు నేను బుక్ చేసుకునే పోతా అనుకుంటే మాత్రం మీరు 400 రూపీస్ అయితే ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది విండో సీట్కి. సో నా ఫ్లైట్ జర్నీ టైమింగ్ వచ్చేసి 1.5 hour ఏమో ఉండే. సో 1.5 hour తర్వాత మన డిపార్చర్ టైం అనేది వచ్చేసింది. డిపార్చర్ టైంలో మనల్ని క్యారీ చేయడానికి ఒక బస్ అయితే వస్తుంది. మనం బస్లోకి ఎక్కిన తర్వాత ఆ బస్ నుంచి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో నా డెస్టినేషన్ పాయింట్ వచ్చేసి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీలో ఉంది. సో మేము త్రూ బస్లో మేము ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయినాం. వన్స్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయిన తర్వాత ఏవైతే లగేజ్ మనం చెక్ ఇన్ చేసినామో ఫ్లైట్ లోపలికి, క్యాబిన్ లోపలికి కాకుండా స్టోరేజ్ స్పేస్లో ఏవైతే చెక్ ఇన్ చేసినామో, ఏవైతే చెక్ ఇన్ చేసే దగ్గర ఉంటాయో అక్కడనే మన లగేజెస్ అయితే వస్తుంది. సో మనం గుర్తుపట్టేసుకొని మన లగేజ్ మనం తీసేసుకొని అక్కడ నుంచి చెక్అవుట్ అయిపోవాలి. సో మన ఫైనల్ స్టెప్ వచ్చేసి టికెట్ బుకింగ్ ప్రాసెస్ అన్నమాట. సో స్టార్ట్ చేద్దాం పదండి. సో మనం క్రోమ్ బ్రౌజర్కి అయితే వెళ్ళేసి స్కై స్కానర్ అని టైప్ చేయాలి. సో ఈ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది మనకి. సో క్రోమ్ బ్రౌజర్ కాకుండా మనం అయితే యాప్ స్టోర్ అంటే ప్లే స్టోర్కి వెళ్ళి కూడా సెర్చ్ చేసుకోవచ్చు. స్కై స్కానర్ అని ఒక యాప్ వస్తుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేసుకోవాలి. స్కై స్కానర్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అన్నమాట. సో ఈ ఇంటర్ఫేస్ రాగానే మనకు వచ్చేసి ఫ్లైట్స్, హోటల్స్, కార్ హైర్ అని ఉంటుంది. ఫ్లైట్స్ ఆప్షన్ పైన మనం కొట్టాలి. ఫ్లైట్స్ ఆప్షన్ పైన కొట్టిన తర్వాత రిటర్న్, వన్ వే, మల్టీ సిటీ అని ఉంది కదా. ఒకవేళ మనం వన్ వే పెట్టుకున్నట్టయితే ఓన్లీ మనం ఇక్కడ నుంచి డెస్టినేషన్ పాయింట్ దాకానే. రిటర్న్ పెట్టుకున్నామంటే 2 way అంటే రౌండ్ ట్రిప్ అంటారు దాన్ని, రౌండ్ ట్రిప్ బుక్ చేసుకోవచ్చు అన్నమాట. సో మనం ఇప్పుడైతే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ పెట్టిన, ఎవ్రీవేర్ అని పెట్టేసిన. మన హైదరాబాద్ నుంచి ఎవ్రీవేర్ అని పెట్టిన. ఇది నేను సింగపూర్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సింగపూర్కి రౌండ్ ట్రిప్ వచ్చేసి 13,419 పడుతుంది. అది కూడా మార్చ్ మంత్లో. మనం పర్టికులర్ ఒక డేట్ ఫిక్స్ చేసుకొని వెళ్తే మాత్రం మనకి ఎక్కువ ప్రైసెస్ పడుతుంది. అది చూపించిన డేట్స్లో వెళ్తే మాత్రం మనకి తక్కువ ప్రైసెస్లో పడుతుంది. సో ఇది 1 way ట్రిప్ అన్నమాట. 5,892 ఏమో ఉంది. సో ఇది 1 way ట్రిప్. నెక్స్ట్ మనం ఒక డెస్టినేషన్ అయితే ఎగ్జాంపుల్గా సెర్చ్ చేద్దాము. గోవా అని సెర్చ్ చేద్దాం. సో మనం హైదరాబాద్ నుంచి గోవా మనం రౌండ్ ట్రిప్ వేస్తున్నాం. రౌండ్ ట్రిప్ మన ఫిబ్రవరి మంత్లో వచ్చేసి 6,414 పడుతుంది, విచ్ ఈస్ చీప్. అది కూడా ఇదే మంత్లో. నేనేం చేద్దామంటే ఇప్పుడు 1 way ఒకసారి బుక్ చేసి ట్రై చేద్దాము. హైదరాబాద్ టు గోవా డబుల్ ఇమ్
అయితే 1 వే వచ్చేసి 4072 రూపీస్ పడుతుంది. సో నేను ఫిబ్రవరి మంత్ మొత్తం ఓపెన్ చేశాను. సో ఈ గ్రీన్ కలర్ నంబర్స్లో ఏవైతే కనిపిస్తున్నాయో మనకైతే తక్కువ రేట్స్లో కనిపిస్తుంది. 3200, దాని పక్కన 3215, దాని పక్కన 3200 పక్కన 3949 కూడా కనిపిస్తుంది. ఏవైతే గ్రీన్ నెంబర్స్ ఉన్నాయో ఆ పర్టికులర్ డేట్స్లోనే బుక్ చేసుకుంటే మనకు చాలా తక్కువ అంటే తక్కువ పడుతుంది. సో ఇప్పుడైతే నేను 7th మార్చ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. 7th మార్చ్కి 3239 ఉంది. ఇంకోటి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వచ్చేసి 3215 ఉంది, విచ్ ఇస్ చీపర్. దానికనే ఇది చీపర్. కానీ ఎయిర్ ఇండియాకి ఇండిగోకి ఏం డిఫరెన్స్ ఉందంటే ఇండిగోకి 7 kg ప్లస్ 15 kg లగేజ్ చెక్ ఇన్ ఉంటుంది. సో ఎయిర్ ఇండియాకి అయితే ఓన్లీ 7 kg లగేజ్ చెక్ ఇన్ ఉంటుంది, అది కూడా క్యాబిన్కే ఉంటుంది. ఎక్స్ట్రా 15 kgని అలౌ చేయరు, దానికి ఎక్స్ట్రా డబుల్ పేమెంట్ చేయాల్సి వస్తుంది మనం. సో ఇప్పుడైతే ఇండిగోకి అయితే వెళ్ళేసి ఒకసారి అయితే ప్రాసెసర్ చూద్దాం మనము. ఇండిగో అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను అంతే. దీనికన్నా చీప్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది కాబట్టి ఒకసారి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లోనే మనం ట్రై చేసి చూద్దాము. సో ఇది వచ్చేసి 3239 పడుతుంది, ప్లస్ 7 kg క్యాబిన్ చెక్ ఇన్ అలవెన్స్, ఇంకా 15 kg చెక్ ఇన్ బ్యాగ్ అలవెన్స్ ఉంది. సో 3239 ఉంటుంది. దీనికి ఏం కన్వీనియన్స్ ఫీ ఉండదు, ట్యాక్సెస్ ఆల్రెడీ దానిలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో మీ ఓవరాల్ అయితే 3239 రూపీసే కట్ అవుతుంది మీ బ్యాంక్ నుంచి. సో ఇప్పుడైతే మనం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కి వెళ్ళి అయితే చూద్దాము. 3215 ఉంది కాబట్టి ఒకసారి దీనిలో చెక్ చేసి దీనిలో ఒకసారి బుక్ చేయడానికి అయితే మనం స్టార్ట్ చేద్దాము బుకింగ్ ప్రాసెస్ని. సో మనకి 3215 అక్కడ ఉంది కదా, బార్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోకుండా ఇక్కడ కంటిన్యూ విత్ సెలెక్టెడ్ ఫేర్ని అదే సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో ఓన్లీ 7 kg క్యాబిన్ చెక్ ఇన్ ఉంటుంది లగేజ్ది. సో మనకైతే ఎనఫ్. ఒకవేళ మీకు 15 kgది ఎక్స్ట్రా 200 రూపీస్ ఏమో పే చేయాల్సి వస్తుంది, అది పే చేసుకొని వెళ్ళొచ్చు. నేను ఇప్పటికైతే ఓన్లీ 7 kg లోపలనే నా లగేజ్ ఉంది కాబట్టి నాది బుక్ అది సెలెక్ట్ చేస్తున్నా. సో దాని తర్వాత వచ్చేసి మన గెస్ట్ డీటెయిల్స్, మన డీటెయిల్స్ అనేవన్నీ ఫిల్ చేసుకోవాలి. నా ఫస్ట్ నేమ్, నా మిడిల్ నేమ్, నా లాస్ట్ నేమ్ అండ్ నా డేట్ ఆఫ్ బర్త్ అండ్ నా మొబైల్ కాంటాక్ట్ నెంబర్, నా ఈమెయిల్ అనేది ఫిల్ చేసుకొని దాని కింద సో ప్రైమరీ కాంటాక్ట్ నెంబర్ కూడా పెట్టుకోండి. అండ్ మన ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ కూడా సేమ్ అదే కాంటాక్ట్ పెట్టినా గిట సరిపోద్ది మనకి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి యాడ్ ఆన్స్ ఏంటంటే మనకి ఏమైనా ఫుడ్ కావాలన్నా గిట ఏమన్నా కావాలంటే దీనిలో యాడ్ చేసుకోవచ్చు. ఫుడ్స్ అయితే ఏం తీసుకోకండి, ఎందుకంటే చాలా కాస్ట్ ఉంటుంది మనకి దాంట్లో. సో మనం ఇంట్లో నుంచి ప్యాక్ చేసుకొని వెళ్ళొచ్చు, లేదంటే మనం తీసుకొని కూడా వెళ్ళొచ్చు. స్నాక్ ఐటమ్స్ కూడా ఫ్లైట్లోకి అలౌ చేస్తారు, చేయరని కాదు. సో యాడ్ ఆన్స్ అయిపోయిన తర్వాత మనకైతే సీట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సీట్స్లో ఏంటంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది బ్లూ కలర్ ఏంటంటే అన్ని స్టాండర్డ్ సీట్స్, కొంచెం దానికి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఆరెంజ్ సీట్స్ అనేవి ఏవైతే ఎగ్జిట్ డోర్స్ ఉంటాయో దాని దగ్గరలో అవి బుక్ చేసుకోవాలి, దానికి కూడా చాలా ప్రైస్ కట్టాల్సి వస్తుంది. సో ఏవైతే మనకి లైటిష్ పింక్, లైటిష్ ఆరెంజ్ కలర్ ఉందో అది మనకి ఫ్రీ సీట్స్ 3215 రూపీస్ సంథింగ్ పడుతుంది దానికైతే. సో ఇప్పుడైతే నేను అదే సీట్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనమైతే నెక్స్ట్ ప్రాసెస్కి అయితే బిగిన్ అయిపోదాం. సో ఇక్కడైతే 3215 రూపీస్ అని చూపిస్తుంది. సో మనకి దీనిలో వితౌట్ కన్వీనియన్స్ ఫీ 0 ఉంటుంది, విత్ ట్యాక్సెస్ అండ్ అన్నీ ఉంటుంది. సో కార్డ్ నెంబర్ అయితే నేను ఎంటర్ చేస్తున్నా. కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఎక్స్పైరీ డేట్ చేస్తున్నా, ఇంకా CVV నెంబర్ కొట్టేసి పేమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం మనం. 3215 రూపీస్ బ్యాలెన్స్ పేయబుల్. సో ఇదే మన లాస్ట్ ఫైనల్ అండ్ స్టెప్ అన్నమాట. 3015 రూపీస్ కట్టేసిన తర్వాత మనకైతే వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తుంది ఇండియా ఎక్స్ప్రెస్ నుంచి, ఎయిర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి. సో మనకి మన బోర్డింగ్ పాస్ మన వాట్సాప్లోకి అయితే రావడం జరుగుతుంది. సో ఆఫ్టర్ పేమెంట్ డన్, సో పేమెంట్ అయిపోయిన తర్వాత మన వాట్సాప్కి అయితే ఎయిర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళైతే ఒక PNR నెంబర్ అనేది సెండ్ చేశారన్నమాట. సో మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి అక్కడ PNR మెషిన్స్లో మన PNR నెంబర్ కొట్టేసి బోర్డింగ్ పాస్ తీసుకుంటే చాలు. ఇదే మనది ఫ్లైట్ టికెట్ బుకింగ్ ప్రాసెస్ అన్నమాట. సో సింపుల్గా ఉంటుంది, ఒకసారి మళ్ళీ చూడండి అర్థం కాకపోతే. ఇదైతే ఈజీ అండ్ సింపుల్. నేనైతే ఇట్లనే బుక్ చేసుకుంటా, మనకైతే చాలా చీప్ రేట్స్లో వస్తుంది మనకి ఫ్లైట్ టికెట్స్ అయితే. సో థ్యాంక్ యూ గైస్. Don't forget to like, share and subscribe to my channel guys. I hope ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నా.